పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక సక్సెస్ఫుల్ ఘట్టం. ఇది ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉద్యోగం చేసుకొని పదవీ విరమణ పొందడం అనేది కూడా చాలా సంతోషదాయకము. నిన్ననే బాలలింగం సారు ADLT మీటర్స్ పెద్దపల్లి గారు పదవీ విరమణ పొందడం చాలా సంతోషదాయకము. పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సార్కు నా యొక్క చిన్న జీవితంలో మనం అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా ఎంతో కొంత పనిచేస్తేనే సంస్థకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా లాభం అవుతుంది. కాబట్టి సార్కు ఒక చిన్న వీడ్కోలు పాటగా చతుర్వేదుల బాలలింగం సారు ఎన్ని వేదాలు చదివాడో, అందరితోటి చక్కగా ఉండి విధులు చక్కగా చేశాడు. చతుర్వేదుల బాలలింగం సారు ఎన్ని వేదాలు చదివారో, అందరితోటి చక్కగా ఉండి విధులు చక్కగా చేశాడు. అందరితోటి కలిసి ఉండి పనులెన్నో చేశారు, అందరికి ఉపయోగపడ్డారు. ఈ పదవీ విరమణ శుభాకాంక్షలు మా బాలలింగం సారు. పదవీ విరమణ శుభాకాంక్షలు. 34 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి 34 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి సంబారాలు చేసే సమయము వచ్చింది. 34 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి సంబరాలు చేసే సమయం వచ్చింది. ఆత్మీయులను అందరిని పిలుచుకొని ఆప్యాయంగా కలుసుకునే సమయం వచ్చింది. పదవీ విరమణ శుభాకాంక్షలు మా బాలలింగం సారు. పదవీ విరమణ శుభాకాంక్షలు. చతుర్వేదుల బాలలింగం సారు ఎన్ని వేదాలు చదివారో, అందరితోటి చక్కగా ఉండి విధులు చక్కగా చేశారు. అందుకే 34 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి సంబారాలు చేసుకునే సమయము వచ్చిందో. మనసున్న మహారాజు మా బాలలింగం సారు, మానవత్వమున్న మంచి మనిషి మా బాలలింగం సారు. మనసున్న మహారాజు మా బాలలింగం సారు, మానవత్వమున్న మంచి మనిషి మా బాలలింగం సారు. అందుకే మన మనసు దోషిండు, అందరినీ ఇక్కడికి పిలిచిండు. అందుకే మన మనసు దోషిండు, అందుకే మన మనసు దోషిండు. అందరినీ ఇక్కడికి పిలిచి ఆప్యాయంగా ఆలింగనం చేసి ఆనందాలు పంచవట్టే. పదవీ విరమణ శుభాకాంక్షలు మా బాలలింగం సారు. పదవీ విరమణ శుభాకాంక్షలు. వచ్చిన పెద్దలకు వచ్చిన ఆత్మీయులకు అందరికి సాదరంగా ఆహ్వానము పలుకుతున్నాము, ఆహ్వానము పలుకుతున్నాము, ఆహ్వానము పలుకుతున్నాము.